ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొక అద్భుతమైన విషయముతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి నేను ప్రభును మనసారా స్తుతిస్తున్నాను. ప్రియులారా, మరి గత రాత్రి ఒక కలబడింది అన్నమాట. దాంట్లో నేను ఒక పాఠాన్ని నేర్చుకున్నాను. ప్రభు నాకు అది ఉపదేశించినట్లుగా నేను ఫీల్ అవుతున్నాను. అదేంటంటే, ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో ప్రసంగాల పుస్తకాలు కొనుక్కోవడం, ఇతరమైన పుస్తకాల మీద ఆధారపడి ఇతరులు వారు సిద్ధపరుచుకున్న ప్రసంగాలను వీళ్ళు రాసుకొని చెప్పడం వంటి పనులు చేస్తూ ఉంటారు. తద్వారా అటువంటి వర్తమానాల్లో జీవం అనేది పనిచేయదు. వారి నడిపింపును బట్టి వారు సిద్ధపరిచిన వర్తమానం వారికి ఎంతో మరి బోధించడానికి వీలుకరంగా ఉంటుంది. ఒక రెఫరెన్స్ తర్వాత ఇంకొక రెఫరెన్స్, అది ఎందుకు ఇచ్చాడు, ఏ ఆలోచనలో అతను నడిపించబడ్డాడు అనేది కొన్నిసార్లు అవి వాడుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి అర్థం కాకపోవచ్చు. రాత్రి ప్రభు నాకు చూపించింది ఏంటంటే, చాలామంది దైవజనులు అలా పుస్తకాలను వెతుకుతున్న ఆ విధానాన్ని ప్రభు జ్ఞాపకం చేశాడు. ఆ మధ్యలో నేను కూడా మరి దేవుని వాక్యాన్ని ప్రకటించాల్సి వచ్చిన ఒక సందర్భంలో నేను సిద్ధపరచుకున్న వర్తమానాలని చూస్తున్నాను, ఏ టాపిక్ తీసుకుంటే బాగుంటుందని. దేవుడు మళ్ళీ అదే సన్నివేశాన్ని నాకు చూపెట్టడం జరిగింది. అక్కడ మరి ఒక వ్యక్తి నా ప్రక్క నిలబడి అంటున్నాడు, ఇలా వీటిని వెతుకుతూ వీటిని మనం చూస్తూ మాట్లాడడం కాదు, కానీ ప్రార్థనలో గడిపినప్పుడు ప్రభువు మనకిచ్చే మాటలనే ప్రజలకు మనం ప్రకటించాలి అనే విషయాన్ని అతడు నాతో చెప్పడం నేను స్పష్టంగా విన్నాను ఆ కలలో. కనుక మరి దేవాతి దేవుని సన్నిధానములో మరి ప్రతి దైవజనుడు కూడా మరి దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో దేవుని మీద ఆధారపడండి, ప్రార్థన పూర్వకంగా కనిపెట్టండి, దేవుడిచ్చే ఆ ప్రత్యక్షతను ప్రజల యొద్దకు తీసుకొని రండి. అప్పుడు సంఘాలు బలపరచబడతాయి, మండించబడతాయి, జీవముతో నింపబడతాయి. అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఈ మాటలు గమనించండి. దేవుడు అటువంటి నడిపింపు ప్రతి దైవజనునికి దయచేయును గాక. ఆమేన్.